తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. అయితే మనం నిన్న మాట్లాడుకుంటున్నట్లు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న బ్రేక్అవుట్ అయితే ఈరోజు జరగడం జరిగింది. సో రెండిట్లో బ్యాంక్ నిఫ్టీలో ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్, అలాగే ఇది నిఫ్టీ చార్ట్, రెండు డైలీ చార్ట్స్ అనమాట. సో ఈ బ్రేక్అవుట్ ఫర్దర్ మూవ్కి దారితీస్తుందా, అప్ సైడ్ మొమెంటమ్కి, లేక రివర్స్ అవడానికి ఏదైనా ఛాన్స్ ఉందా, మనం ఇవాళ వీడియోలో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జరిగిన ప్రైస్ యాక్షన్ నుంచి. అయితే దానికంటే ముందు మీలో ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో రండి వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ డైలీ చార్ట్ స్టార్ట్ చేద్దాం. ఇదండి డైలీ చార్ట్ నిఫ్టీ. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ ఇక్కడ మనం లాస్ట్ కొద్ది రోజులుగా ఏం గమనిస్తున్నాము చూడండి. ఇక్కడ మనకు ఈ ఈ పార్ట్లో మనకు ఈ రెండు క్యాండిల్స్ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ని ఇచ్చాయి. దాన్ని లెవెల్స్ మార్క్ చేసుకొని మనం వెయిట్ చేస్తున్నాము ఏదో ఒక సైడ్లో మూమెంటం చూడడానికి. ఈ మధ్యలో జరిగే మూమెంటం అంతా మనము జిగ్జాగ్గా కన్సిడర్ చేయాలి, లేదా సైడ్ వేస్ కన్సిడర్ చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒక సైడ్ బ్రేక్అవుట్ ఇవ్వడం కోసం మనం వెయిట్ చేస్తున్నాం. అండ్ అలాంటి బ్రేక్అవుట్ మనకు ఇవాళ ఇవాళ ప్రైస్ యాక్షన్లో అయితే నిఫ్టీలో చూడడానికి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇది పైకి వెళ్తుందా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్అవుట్ అయిన వెంటనే ఇది ఆ, ఇది ఇది డోజీ క్యాండిల్ కాదు, స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ కాదు. అంటే ఇది ఇండెసిసివ్ క్యాండిల్గా ఏం బ్రేక్ అవ్వలేదు. ఒక యావరేజ్ గుడ్ సైజ్ బులిష్ బార్గానే ఇది మనకు కనబడుతుంది. పైన కింద విక్స్ కూడా అంత ప్రిడామినెంట్గా మనకు నోటీస్ చేయడానికి అంత పెక్యులియర్గా ఏం లేదు. సో ఇది యావరేజ్ బ్రేక్అవుట్. ఓకే, ఈ క్యాండిల్ యావరేజ్ క్యాండిల్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సైడ్ క్యాండిల్ నుంచి బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఇంత మనకు మళ్ళీ ట్రావెల్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అది ఈ లైన్ అనుకోండి. సో ఈ లైన్ మనం టార్గెట్ లైన్గా కన్సిడర్ చేసినట్లయితే దానికి ఒక డిఫరెంట్ కలర్ ఇద్దాము. ఇదండి, ఇది టార్గెట్ లైన్గా కన్సిడర్ చేసినట్లయితే ఇప్పుడు అసలు ఇది ఓన్లీ ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ మాత్రమే కాదు ఈసారి. ఓకే, ఈ లైన్ని కన్సిడర్ చేయడానికంటే ముందు మనం గమనించాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అవేంటంటే ఇది ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ మాత్రమే కాదు, ఇది ఒక ఆల్మోస్ట్ ఒక స్వింగ్ హై అన్నమాట ఇది. ఓకేనా. సో ఈ స్వింగ్ హై నుంచి పుల్ బ్యాక్ అయ్యి మనకు ఇక్కడ చిన్న బ్రేక్అవుట్ అయితే మనం ఇక్కడ చూడడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకటి మనం ఇది కన్ఫర్మేషన్ బ్రేక్అవుట్, ఇది జెన్యున్ బ్రేక్అవుట్ అని తెలుసుకోవడానికి మనకు ఇంకొక గ్రీన్ క్యాండిల్ పడితే అప్పుడు కూడా ఇది హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ క్లోజ్ కనుక ఇచ్చినట్లయితే ఇది జెన్యున్ బ్రేక్అవుట్. ఏంటి, ఈ స్వింగ్ హై పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చూసినట్లయితే. అలా కాకుండా ఓన్లీ ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే ఇది బ్రేక్అవుట్ మనకు అయినట్టే కనబడుతుంది. కానీ ఇన్సైడ్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసేసుకోవచ్చు అనుకుంటారేమో. కానీ ఒక్కసారి మీరు ఇంత అచీవ్ చేయాలంటే, ఇదండి, మీరు ఇంత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత అచీవ్ చేయాలంటే దాని బదులు మీరు స్టాప్ లాస్ మీరు ఫస్ట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి మీ స్టాప్ లాస్ ఆబ్వియస్లీ ఇది లోవర్ లిమిట్ కాబట్టి దీనికంటే కొంచెం కింద మీకు స్టాప్ లాస్ ఉండాలి. చూడండి, మీరు ఇంత అచీవ్ చేయడానికి ఎంత రిస్క్ చేస్తున్నారు చూడండి. ఇంత అచీవ్ చేయడానికి మీరు ఇంత రిస్క్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇమ్మీడియట్గా జంప్ చేయదు సిచ్యువేషన్లో. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో ఖచ్చితంగా చూసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక్కసారి చార్ట్ని ఇంకొక టైం ఫ్రేమ్ తగ్గించి ఒక 4 hours చార్ట్లో చూడడానికి ట్రై చేద్దాం. ఈ బ్లూ డాటెడ్ లైన్స్ అని మనకు డే స్టార్టింగ్ని చెప్తున్నాయి కదా, దాన్ని తీసేయాలనుకుంటే రైట్ క్లిక్ చేయండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఈవెంట్స్లో సెషన్ బ్రేక్స్ అని ఇక్కడ దీన్ని టర్న్ ఆఫ్ చేశారంటే మీకు ఆ బ్లూ లైన్స్ అన్నీ పోతాయి. సో చూడండి, ఇక్కడ మనం ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉండాలి బ్రేక్అవుట్ అయినా కూడా అంటే ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి. చూడండి, ఫస్ట్ ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా ఓకే. సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయిందా, పుల్ బ్యాక్ మూమెంటం కిందకి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ పైకి బ్రేక్అవుట్ ఇచ్చిందా, అక్కడి నుంచి కిందకి పుల్ బ్యాక్ మూమెంటం అయితే ఇచ్చింది. చూడండి, మళ్ళీ ఇక్కడ ఈ హై ఇక్కడ బ్రేక్అవుట్ అయిందా, బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకు ఇక్కడ ఒక పుల్ బ్యాక్ మూమెంటం అయితే మళ్ళీ ఇచ్చింది. దాని తర్వాత ఇదండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయిందా, మళ్ళీ అక్కడి నుంచి పుల్ బ్యాక్ మూమెంటం అయితే మనకు కిందకి వచ్చింది. 4 hours చార్ట్లో చూస్తే మనకు క్లియర్గా కనబడుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు ఇదండి, ఇక్కడ నుంచి ఇది బ్రేక్అవుట్ అయింది కదా, అక్కడి నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ కిందకి కనబడుతుంది. సో ఎన్ని పుల్ బ్యాక్స్ మనకు కనబడుతున్నాయో చూడండి. మనము ఇదండి, ఇన్ని బ్రేక్అవుట్ అయిన ప్రతిసారి మనం కరెక్టివ్ మూవ్
చూస్తున్నాం కంటిన్యూయస్‌గా నిఫ్టీలో. ఓకే. సో, అలాగే ఇప్పుడు ఈసారి మళ్ళీ ఇది స్వింగ్ ఇదండి. ఈ స్వింగ్ హై అనుకుంటే ఓకే. ఇక్కడి నుంచి బ్రేక్‌ఔట్ అయిన తర్వాత కరెక్టివ్ మూవ్ రాలేదు. కరెక్టివ్ మూవ్ ఎప్పటి నుంచి పెండింగ్‌లో ఉంది మనకు? ఆల్మోస్ట్ మనకు ఎలక్షన్ రిజల్ట్స్ పక్కన రోజు నుంచి ఇక్కడ నుంచి ఈ మొమెంటమ్‌కి అంతా మనకు కరెక్టివ్ మూవ్ అయితే ఒకటి పెండింగ్ ఉంది. సో, అందుకని మీరు అంత అగ్రెసివ్‌గా ఉండడం మంచిది కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక్కసారి మనం దీన్ని డైలీ చార్ట్‌లోకి వెళ్ళి ఈ డ్రాయింగ్స్ అన్నీ తీసేద్దాం. యాహ్! సో, ఇప్పుడు ఇంకొకసారి మనం డైలీస్ చార్ట్‌లోకి వెళ్ళి, ఒక్కసారి మనం ఆర్ఎస్ఐని గూడా ఇన్ ఒకసారి యాడ్ చేసుకొని చూద్దాం. ఇదండి ఆర్ఎస్ఐ గదా! ఇదండి ఆర్ఎస్ఐలో ఇంతకుముందు ఆల్రెడీ మనం వీక్లీ చార్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు వీక్లీ అనాలిసిస్‌లో చాలా డీటెయిల్డ్‌గా మాట్లాడుకున్నాం. అదేంటంటే ఫస్ట్ యెల్లో లైన్ తీసేద్దాం. యెల్లో లైన్ మూవింగ్ యావరేజ్ లైన్ మనకిప్పుడు అవసరం లేదు. సారీ. సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. ఆర్ఎస్ఐ మీద క్లిక్ చేస్తే ఎంఏ మీద క్లిక్ చేస్తే యెల్లో లైన్ పోతుంది. సో, ఇప్పుడు చూడండి మీరు డీటెయిల్డ్‌గా గమనిస్తే ఇక్కడ మాత్రం మూవ్‌మెంట్ ఇక్కడ స్వింగ్ హై చేసి మళ్ళీ వెనక్కొచ్చి ఇప్పుడు ఇంతకుముందు ఈ స్వింగ్ హై కంటే ఇప్పుడు పైనుంది గదా! ప్రైస్ యాక్షను. కానీ ఇక్కడ కింద చూసినట్లయితే చూడండి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఈ స్వింగ్ హై అయితే క్రియేట్ అయింది ఇక్కడ. మళ్ళీ కిందకొచ్చిన తర్వాత ఇక్కడ పైన ఉన్నప్పుడు ఇక్కడ కూడా దీనికంటే పైన ఉండాలి కదా! కానీ లేదు. అంటే ఆర్ఎస్ఐ మనకు ఇంత స్ట్రెంత్ ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నంత స్ట్రెంత్ ఇక్కడ మనకి ఇక్కడ లేదు. ఇక్కడ దీనికంటే ఇది హై ఉన్నా కూడా ఇక్కడ ఇక్కడ మాత్రం మొమెంటము ఇలా ఉన్నా కూడా పైకి ఓకే. మీకు టూ మచ్ ఆఫ్ లైన్స్ కన్ఫ్యూజన్ అనుకుంటే ఇవి తీసేద్దాం. అది తీసేద్దాం. తీసేద్దాం. ఈ జోన్‌ని కూడా తీసేద్దాం. చూడండి ఇక్కడ ఈ ఈ ఓన్లీ ఇది కూడా తీసేసి ఓన్లీ ఈ లైన్ మీద ఈ యారో మార్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ బ్లూ కలర్ యారో మార్క్ పైకి ఉన్నట్లయితే ఇక్కడ హై టు హై ఇక్కడ హై టు హై పైకి ఉంది కదా! కానీ ఇక్కడ కింద ఆర్ఎస్ఐలో మాత్రం హై టు చూడండి ఈ డైరెక్షన్‌లో ఉంది. ఓకే. ఇది తీసేస్తే మీకు క్లియర్‌గా కనబడుతుంది. చూడండి. ఈ డైరెక్షన్‌లో మనకు ఉందన్నమాట. మీకు కనబడుతుందా ఆ తేడా? మీకు కనబడుతుంది కదా! సో, ఇది డైవర్జెన్స్ మనకు క్లియర్‌గా ఇక్కడ మనకు కనిపిస్తుంది డైలీ చార్ట్‌లో. అండ్ ఆహ్, ఆహ్, ఇంకొక విధంగా చూసినట్లయితే చూడండి మనకు వాల్యూమ్ వైస్ కూడా నిన్నటి కంటే ఈరోజు వాల్యూమ్ ఎక్కువే ఉంది కాదనట్లేదు. కానీ ఈ రెడ్ వాల్యూమ్ బార్ ఉంది కదా! అంటే ఈ బార్. ఈ బార్‌లో ఎక్కువ వాల్యూమ్ ఉంది. దాన్ని ఇది ఓవర్‌టేక్ చేసింది. కానీ ఓహ్, మీరు చూసుకుంటే వాల్యూమ్‌లో కూడా డ్రాప్ కనబడుతుంది. సో, దీన్ని కూడా దాటి మనకు పైకి లేదనమాట. సో, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఎందుకంటే మనం ఓన్లీ ఇది బ్రేక్‌ఔట్ అయింది కదా! ఒక క్యాండిల్ బ్రేక్‌ఔట్ అయింది కదా! అని బ్రేక్‌ఔట్ తీసుకొని అక్కడి నుంచి లైన్స్ గీసుకొని ఇక్కడి వరకు వచ్చేస్తుందని కాదు. మనం ఈ ఈ ఈ నిజంగానే ఈ మూమెంట్‌లో అంత ఇది ఉంటే మనకు కింద ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా పాజిటివ్‌గానే దీన్ని సపోర్ట్ చేసినట్లు మనకు కనబడినట్లయితే మనం గెలవడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ ఇక్కడ మనం మనకు కొన్ని ఫ్యాక్టర్స్ మనకు మన సైడ్ చూపించట్లేదు. అవేంటో ఇప్పుడు మనం చూసాం. సో, ఇది నిఫ్టీ యొక్క పరిస్థితి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ అలానే ఇది ఖచ్చితంగా బ్రేక్‌ఔట్ ఫెయిల్ అయిపోయి కిందకొస్తుందని మనం చెప్పుకోవట్లేదండి. ఓకే. కానీ ఎన్ని ఎక్కువ పాయింట్స్ మన మన సైడ్ ఉంటే మొమెంటమ్ అంత స్టాక్ మార్కెట్‌లో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాబబిలిటీ అండి. సో, ఎంత ఎక్కువ ప్రాబబిలిటీ మనం గెలవడానికి ఉంటే అంత ఈజీగా మనకు ట్రేడ్ అన్నది వెళ్తుంది. కానీ ఇక్కడ ఎన్ని ఎక్కువ మనకు రెసిస్టెన్సెస్ కనబడుతున్నాయి. రెసిస్టెన్సెస్ అంటే ఇక్కడ ఈ రెసిస్టెన్సెస్ కాదు. ఎన్ని పాయింట్స్ అయితే మన ఫేవర్‌లో లేవో సో, అవన్నీ కూడా గమనించాలి. సో, హై అండ్ ప్రాబబిలిటీస్ ఉన్న ట్రేడ్స్ పిక్ చేసుకున్నట్లయితే మీకు విన్నింగ్ రేట్ ఉండడానికి ఉంటుంది. దానికి చాలా ఓపిక కావాలి. ఇది చాలా మందికి ల్యాకే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు స్టాక్ మార్కెట్‌లో. సో, ఎనీవేస్ మనం నిఫ్టీ చార్ట్ చూసాం కదా! సో, ఇలాగే డీటెయిల్డ్‌గా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ డైలీ టైమ్ ఫ్రేమ్ ఉంది. సో, తీసేద్దాం. సో, ఆహ్, సో, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చేసే ముందు ఇంకొకసారి మీలో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే కంటెంట్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్స్ ద్వారా కూడా కామెంట్స్ ద్వారా కూడా మీ ఒపీనియన్స్ మాకు తెలియచేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ లెట్ మ్యాక్సిమం పీపుల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ అని నేను అనుకుంటున్నాను. ఎక్కువ మంది స్టాక్ మార్కెట్‌లో చాలా మందికి ఇలాంటి
డైలీ అనాలిసిస్ హెల్ప్ అవుతుందనేసి అనుకుంటున్నాను. మీరు గనుక మీకు కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి లైక్ కూడా చేయండి. సో, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మనం ఇప్పుడు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం. సో, ఇక్కడ గూడా మనకు చాలా క్లియర్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఆహ్, ఇక్కడ నిఫ్టీ చార్ట్‌లో ఇది మనకు ఒక ఛానెల్‌లో వెళ్తుంది. కానీ ఛానెల్ నుంచి బ్రేకౌట్ అయ్యి లిటిల్ కన్‌ఫ్యూజన్ ఉంది కాబట్టి మనం ఈ ఛానెల్ గురించి మాట్లాడుకోలేదు. కానీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్‌లో ఇక్కడ మనకు చాలా క్లియర్‌గా కనబడుతుందనమాట. ఈ ఈ రెడ్ లైన్, ఈ గ్రీన్ లైన్ మధ్యలోనే మనకు మొమెంటం ఉన్నట్లు. సో, ఇవి ప్రస్తుతానికి తీసేద్దాం. ఇవన్నీ దూరంగా ఉన్నాయి కాబట్టి సో, ఇదండి చూడండి. ఇప్పుడు మీకు చాలా క్లియర్‌గా కనబడుతుంది కదా! సో, మనకు ఈ మూవ్‌మెంటం అన్నది ఈ ఛానెల్‌లోనే మూవ్ అవుతుంది చాలా రోజుల నుంచి. సో, అందుకని ఈ 2 లైన్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. సో, ఈ 2 లైన్స్‌లో నుంచి ఈ ఒక్కరోజు ఎగ్జంప్షన్ ఎందుకో మీ అందరికీ తెలుసు. రోజు చెప్తూనే ఉన్నాను. అయినా కూడా మళ్ళీ చెప్తాను. ఇది ఎలక్షన్ డే నేషనల్ వైడ్ రిజల్ట్స్ ఆఫ్టర్ 4 ఇయర్స్ కాబట్టి ఈ మూవ్‌మెంటం ఒక్కటి మనం ఆహ్, కొంచెం దాన్ని బైపాస్ చేయొచ్చు. కానీ ఎన్ని రోజులుగా లాస్ట్ ఫిబ్రవరిలో ఇప్పుడు స్టార్ట్ అయిన ఛానల్ మొమెంటం ఇది. ఆ హై నుంచి అక్కడ నుంచి మనకు ఇవాళ ఫస్ట్ బ్రేక్అవుట్ పైకైతే చూసామన్నమాట. అండ్ సో, ఇప్పుడు వెరీ సింపుల్ అండి ఇక్కడ. ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాం? ఇప్పుడు ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ కాబట్టి, ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇక్కడ మనకు రెసిస్టెన్స్ లైన్ ఈ లైన్ దగ్గర ట్రెండ్ లైన్ దగ్గర ఛానల్ ట్రెండ్ లైన్ దగ్గర వచ్చింది కాబట్టి అక్కడ నుంచి డౌన్ సైడ్‌కి మొమెంటం రావడానికి ఛాన్స్ ఉందని మాట్లాడుకున్నాం. అండ్ అలాగే ఈ జోన్ ఇంతకుముందు మనం ఒకటి డిలీట్ చేసాం కదా! చూడండి ఈ జోన్ ఉండేది ఇక్కడ మనకు. ఈ జోన్ టచ్ అయ్యి ఇక్కడ నుంచి ఇది రియాక్ట్ అయ్యి పైకైతే వెళ్తుంది. సో, ఈ బేరిష్ లేటెస్ట్ మనకు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్‌లో మనకేం చెప్తుంది? బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఉందని చెప్తుంది కదా! సో, దాన్ని ఎప్పుడు మనం దాటాలి? మళ్ళీ బుల్లిష్ సైడ్ ఎప్పుడు చూడాలి అంటే, ఈ లైన్ దాటి ఈ బ్లూ కలర్ లైన్‌ని దాటి క్లోజ్ అయితే మనం మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళాలని మాట్లాడుకున్నాం. సో, ఇప్పుడు మనకది క్లియర్‌గా కనబడుతుంది. అండ్ అలాగే ఇది ఏమి డోజీ క్యాండిల్ కాదు, స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ కాదు. అంటే బాడీ కంటే విక్ సైజెస్ పెద్దవి ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడట్లేదు. సో, ఇదొక హెల్తీ బుల్లిష్ క్యాండిల్ గాని ఇది మనకు కనబడుతుంది. అయితే ఇది జెన్యూన్ బ్రేక్‌ఔటా? ఒకటి ఇది ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అండ్ అలాగే ఈ ఈ ఈ ఈ స్వింగ్ హైని ఇంతకుముందున్న స్వింగ్ హైని దాటినట్లు బ్రేక్‌ఔట్ అయినట్లు మనకు కనబడుతుంది. అయితే ఇది జెన్యూనా కాదా తెలుసుకోవడానికి మనకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ అయితే అవసరం ఉంది. లేనిచో లేని పరిస్థితుల్లో ఇక్కడ నుంచి ఐదర్ ఇది ఈ సేమ్ లెవెల్‌కి వచ్చి మళ్ళీ రీటెస్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు అప్పుడు గనక బ్రేక్ అయితే అప్పుడు కూడా మనకి ఇది జెన్యూన్ బ్రేక్‌ఔట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఈ జెన్యూన్ బ్రేక్‌ఔట్ అవునా కాదా అన్న విషయం ఒకసారి పక్కన పెడితే, ఇది ఒక్కసారి చూడండి ఇంత పెద్ద ట్రెండ్ లైన్ మనకు అప్పటి నుంచి లాస్ట్ ఫిబ్రవరి నుంచి వస్తుంది కదా! ఈ ఇయర్‌లో చూడండి ఫిబ్రవరి 2 ఈ క్యాండిల్ ఇది. అక్కడి నుంచి మనకు ఇది వస్తుంది కదా! ఇదే ఫస్ట్ అటెంప్ట్ ఇంత స్ట్రాంగ్‌గా ఇది మనకు బ్రేక్ చేయడం. ఇది జెన్యూనో కాదో తెలుసుకోవాలంటే ఇక్కడ నుంచి మొమెంటం ఇంకా పైకెళ్తుందో లేదో తెలుసుకోవాలంటే ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ లేదా ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయడం చాలా కరెక్ట్ పద్ధతి. అయితే ఆహ్, అంత డీటెయిల్డ్‌గా ఈ అప్‌సైడ్‌కి చూడడానికంటే ముందు మనం ఇందాక నిఫ్టీలో మాట్లాడుకున్నట్టు ఒక్కసారి స్కేల్ డౌన్ చేసి చార్ట్‌ని చూసినట్లయితే 4 అవర్స్ చార్ట్‌ని చూడండి. లాస్ట్ ప్రతిసారి ఏం జరిగిందో ఇక్కడ మనకు దీనిపైన ఈ పాయింట్ పైన బ్రేక్‌ఔట్ వచ్చింది. దాని తర్వాత ఇదండి డౌన్ సైడ్ మొమెంటం. అలాగే ఇదండి దీనిపైన బ్రేక్‌ఔట్ దాని తర్వాత డౌన్ సైడ్ మొమెంటం. ఇదండి మళ్ళీ అది ఈసారి ఎప్పుడు బ్రేక్ చేసింది ఇదండి. ఇక్కడ బ్రేక్‌ఔట్ అయింది. మళ్ళీ దాని తర్వాత ఇదండి కరెక్టివ్ మూవ్. ఇదండి మళ్ళీ దీని తర్వాత ఇక్కడ బ్రేక్‌ఔట్ అయింది. దాని తర్వాత మళ్ళీ కరెక్టివ్ మూవ్. ఇదండి మళ్ళీ ఈసారి ఇక్కడ ఈ హై బ్రేక్‌ఔట్ అయింది. అండ్ ఇది మళ్ళీ కరెక్టివ్ మూవ్. అండ్ అలాగే ఇప్పుడు మనకు ఇది బ్రేక్‌ఔట్ అయినట్టు కనబడుతుంది. ఈ లెవెల్‌లో నుంచి ఈ లైన్‌ని ఇప్పుడు కరెక్టివ్ మూవ్ ఎప్పటి నుంచి పెండింగ్‌లో ఉంది మనకు? ఇక్కడి నుంచి దాదాపు ఇక్కడి నుంచి మనకు ఈ మొమెంటం అంతా ఇంత ఇంత కంటిన్యూస్ మొమెంటం మనకు వెళ్తున్నాం పైకి. సో, ఇక్కడ ఒక పెండింగ్ మూవ్ కరెక్షన్ ఉన్నట్లు మనకు ఎప్పటి నుంచో ఇక్కడ తెలుస్తుంది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం ఓపికగా చూడడానికి ప్రయత్నిస్తే మనకు ఇదే చార్ట్ ఇదే బ్రేక్అవుట్ కూడా ఇంత జెన్యూన్గా కనిపించిన బ్రేక్అవుట్ కూడా మనకు కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఉందేమో అని అనిపిస్తుంది. సో, ఇదంతా లాంగ్ రన్‌లో మనం చార్ట్స్‌ని అర్థం చేసుకోవడం అండి. నిఫ్టీని కానీ బ్యాంక్ నిఫ్టీని కానీ. అయితే మీరు ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో ఇంత డీటెయిల్ ఇప్పుడు మీకు మేజర్ ట్రెండ్ అప్ సైడ్ ఉందా డౌన్ సైడ్ ఉందా మీకు తెలిస్తే ఆ డైరెక్షన్‌లో మీరు ట్రేడ్స్ పిక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇలాంటి పరిస్థితి మీరు రోజు చూస్తున్నట్లయితే మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత ఇదే ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ మీరు 5 మినిట్స్ 15 మినిట్స్‌లో చేసుకొని అక్కడ మీరు తీసుకోవడానికి ఆహ్, ఆహ్,
అంటే మీరు ట్రై చేయొచ్చు. కానీ దానికంటే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అన్నా కూడా, ఏ ప్యాటర్న్ అన్నా కూడా, అది బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అవ్వచ్చు, షూటింగ్ స్టార్ అవ్వచ్చు, ఈవినింగ్ స్టార్ అవ్వచ్చు. చూడండి ఇక్కడ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్, ఇది చాలా క్లియర్‌గా ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కనబడుతున్నాయి ఈ 3 క్యాండిల్స్. సో, ఏ ప్యాటర్న్ అయినా కూడా హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్ళే కొద్దీ దాని యొక్క స్ట్రెంగ్త్ చాలా ప్రిడామినెంట్‌గా తెలుస్తుంది. అలాగే లోవర్ టైమ్ ఫ్రేమ్‌కి వచ్చే కొద్దీ ప్యాటర్న్స్ పనిచేస్తాయి. పని చేయవని చెప్పట్లేదు. కానీ లోవర్ టైమ్ ఫ్రేమ్ కంటే హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో వచ్చిన ప్యాటర్న్‌కి ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్‌ఔట్ అయితే కనబడింది. నిఫ్టీలో బ్రేక్‌ఔట్ అయితే కనబడింది. కానీ ఈ జెన్యూన్ బ్రేక్‌ఔటా కాదా అని తెలుసుకోవడానికి మనకు స్మాల్ పుల్ బ్యాక్ కోసం గానీ, లేదంటే కన్ఫర్మేషన్ క్యాండిల్స్ కోసం గానీ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అండ్ అలాగే ఇలా బ్రేక్‌ఔట్ అయిన ప్రతిసారి కరెక్టివ్ మూవ్స్ కిందకి రావడం మనం గమనించాం. అలాగే మనం నిఫ్టీలో ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఉంది అని మనం చాలా క్లియర్‌గా చూసాం. అదొక్కసారి మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉందా లేదో చూసేద్దాం. అండ్ ఇక్కడ వెరీ ఎవిడెంట్‌గా చూస్తూనే తెలిసిపోతుంది. ఇదండి ఇక్కడ ఈ హై మనకి ఇక్కడ క్రియేట్ అయింది. ఇప్పుడు ప్రైస్ యాక్షన్ చూస్తే ఈ హై కంటే పైన ఉంది. కానీ ఇది మాత్రం ఆల్మోస్ట్ సేమ్ లెవెల్‌లోనే ఉంది. సో, అదే ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ మనకు ఇక్కడ కూడా ఉన్నట్లు బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది. అలాగే ఒక్కసారి వాల్యూమ్ యాక్టివేట్ చేసి చూస్తే చూడండి ఇక్కడ కూడా అదే పరిస్థితి. మనకు ఈ రెడ్ క్యాండిల్ ఈ ఈ వాల్యూమ్ రెడ్ క్యాండిల్ ఈరోజు మనకి ఎక్కువ వాల్యూమ్ ఉంది కదా! సో, దానికంటే ఈరోజు ఇచ్చిన వాల్యూమ్ మనకు తక్కువగానే ఉంది. సో, ఈ అన్ని ఫ్యాక్టర్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఇంత డీటెయిల్డ్‌గా మీరు అనాలిసిస్ ఒక చార్ట్‌ని గీయగలిగితే ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో మీరు సక్సెస్ అవుతారు. అవ్వాలనే కోరుకుంటున్నాను. సో, ఇవాళ అనాలిసిస్ వీడియో అంతేనండి. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.